చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈరోజు కార్తీక అమావాస్య. ఈ కార్తీక మాసం అమావాస్య రోజు మనం ప్రత్యేకంగా చేయవలసినటువంటి విధులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. ఒకటి, దీపారాధన చెయ్యాలి. 2, తల్లి తండ్రి గతించిన వారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. 3, శ్రాద్ధ కర్మలు ఆచరించే యోగ్యత, అధికారం, అవకాశం, ఇష్టం కలవారు వాటిని పాటించాలి. లేని వారు దానాన్ని అనుసరించాలి. అన్నింటికంటే కూడా ముఖ్యం ప్రదోష సమయం, సూర్యాస్తమయ వేళలో దీపాన్ని వెలిగించడం. సూర్యోదయం కంటే పూర్వమే లేచి తలస్నానం చేసుకుని పొడి వస్త్రములు ధరించి తులసి కోట వద్ద దీపారాధనలు చేసి సంకల్పపూర్వకంగా గతించిన పితరులకు తర్పణములు విడిచిపెట్టిన అనంతరం మౌన వ్రతాన్ని అనుసరిస్తూ మాధ్యాహ్నిక సమయం 12 నుంచి 2 ఈ మధ్య సమయంలో మళ్ళీ మరి ఒకసారి పితృదేవతలను స్మరించుకోవాలి. ఉదయం చేసేది నిత్య పితృకర్మ సంబంధించిన తర్పణం, మధ్యాహ్నం ఆచరించేది అమావాస్య తిథికి సంబంధించిన తర్పణం. సాయంత్రం మళ్ళీ స్నానం చేయకూడదు. పాద ప్రక్షాళన, కాళ్ళు కడుక్కొని వస్త్రములు మార్చుకొని మరి ఒక పరిశుభ్రమైన వస్త్రములు ధరించిన అనంతరం తులసి కోట వద్ద మళ్ళీ దీపములు వెలిగించి యథాశక్తి దానముల సంకల్పాలు చెయ్యాలి. ఉప్పు, వస్త్రములు, పసుపు. కార్తీక అమావాస్య నాడు తప్పనిసరిగా దానం చేయవలసినటువంటి వస్తువు పసుపు, పసుపు కొమ్ములు అంటారు సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే విశేషమైన పుణ్యఫలం. అవకాశాలు లేవు, సందర్భాలు ఏర్పడలేదు. ప్రత్యామ్నాయంగా తులసి కళ్యాణం ఆచరిస్తాం. ప్రత్యామ్నాయంగా అమావాస్య నాడు పసుపు కొమ్ములను, పసుపును దానం చేస్తే కన్యాదానం చేసిన పుణ్యఫలం ద్వారా పితరులకు ఏ ఉత్తమ లోకాలు లభిస్తాయో ఆ ఉత్తమ లోకాలన్నీ కూడా ఈ పసుపు దానం వల్ల లభిస్తాయి. ఇది సంప్రదాయం తెలిసిన వారి మాట. అలాగే సూర్యాస్తమయం అయిన అనంతరం యథాశక్తి స్వల్పంగా ద్రవ పదార్థం ఏదైనా, పాలు, మజ్జిగ ఇలాంటి వాటిని ఆహారంగా స్వీకరించి నిద్రించాలి. కార్తీక మాస సందర్భంగా అమావాస్య ఈ రోజుతో పరిపూర్ణం అవుతున్న సందర్భంగా కార్తీక పురాణాన్ని కూడా దానంగా ఇవ్వవచ్చు. అలాగే చిన్నారి బాలబాలికను కూర్చుండజేసి దామోదర మాహాత్మ్యం, ఉసిరిక వృక్ష మాహాత్మ్యం, ఉసిరిక మొక్కలను సేకరించి వాటిని పెంచి పోషించడంలో ఉండే లాభ నష్టాలు, మారేడు మొక్కల ఎడల మనం చూపవలసిన రక్షణ బాధ్యతలు, మారేడు మొక్కలను పెంచి పోషించడం, ఇవన్నీ కూడా పిల్లలకు మాస నియమావళులుగా బోధించాలి. కార్తీక మాసం అమావాస్య ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు మన ఇంటి సంబంధించిన, మన గోత్రానికి సంబంధించిన ఎవరికి వారు వారి వారి వంశవృక్షాలను, అపురూపంగా ఉండే ఆ వంశవృక్షాలను అప్డేట్ చేయడం అంటారు. అంటే నవీకరించడం. నూతనంగా ఉండే ఈ సంవత్సరంలో తెలిసిన మార్పులను ఆ జాబితాలో చేర్చి చిన్నారి బాలబాలికలకు ఇది మన వంశవృక్షం, ఇటువంటి మహనీయులు మన వంశంలో పూర్వం జన్మించి ఉన్నారు అంటూ తెలియజేయడం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య నాడు వంశవృక్షాన్ని ప్రాచీనులు నవీకరించుకునేటటువంటి వారు. నేటి కాలంలో ఈ వంశవృక్షాల రచన దాదాపు మృగ్యమైపోయింది, అరుదైపోయింది. ఈ కారణం చేతనే నేటి యువతరం మాకెవరు, మేమెవరికి, మా మాట ఎవరు వింటారు, మేం ఒంటరి వారం అనేటటువంటి బాధలలో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలి అంటే ఎవరికి వారు వారి వారి గృహాలకు సంబంధించిన ప్రాచీనుల చరిత్రలు ఇలా అధ్యయనం చేసే విధంగా వంశవృక్షాల పేరిట వారికి అందజేస్తే ప్రతి యువకుడు యువతి కూడా
మా వెనుక ఇంతమంది ఉన్నారు, మేము ఇటువంటి గృహానికి చెందిన వారం, ఇంకా ఉన్నతమైన పనులు మేము నిర్వహించాలి అనే బాధ్యత తెలుసుకుని ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. ఇది కార్తీక మాస అమావాస్యకు సంబంధించిన ప్రత్యేక నియమం, పాటించాలి. గురువుగారు, స్త్రీలు ప్రణవాన్ని నామావళి చెప్పే సమయంలో అనకూడదు అని కొంతమంది, చెప్పవచ్చు అని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఇందులో ఏది సరైనది? చెప్పకూడదు, ఇది సరైన మాట. చెబుతామండి మా ఇష్టం, మీకు నచ్చిన మాట. శాస్త్రంలో ఉన్న మాట వేరు, లోకానికి నచ్చిన మాట వేరు అయినప్పుడు ఎవరికి ఏది ఇష్టమో వారది అనుసరిస్తూ ఉంటారు. చెప్పే మాట ఏదైనా మనకు నచ్చినది అయినప్పుడే మనం శ్రద్ధగా వింటున్నాం. ఇది ఈనాటి కాలపు లోకపు రీతి. కటువుగా ఉన్నా చేదుగా ఉన్నా శాస్త్రం సత్యమే చెబుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ఇది నీతి ధర్మం, నీతి శ్లోక వాక్యం. అలాగే అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభాః మరి ఒక నీతి వాక్యం. అప్రియములైనప్పటికీ నచ్చనివి అయినప్పటికీ మేలు కలిగించేవి, చేదుగా ఉండేవి కొన్ని మాటలు ఈనాటి కాలంలో చెప్పేవారు లేరు, చెప్పినా వినేవాళ్ళు అంతకంటే లేరు అని ఈ రెండవ శ్లోక పాదానికి అర్థం. అప్రియస్య చ పథ్యస్య వక్త చెప్పేవారు లేరు, శ్రోతాః వినేవారు అంతకంటే లేరు, దుర్లభాః. మహిళలు ప్రణవం ఓం ఈ ధ్వనిని బాహ్యంగా ఉచ్చరించకూడదు. గర్భ సంబంధిత అనేక అవయవములు ఈ ధ్వని కారణంగా చెదరిపోయే ప్రమాదం ఉంటుంది. ఓం అనే ప్రణవం నాభి నుంచి వెలువడుతుంది. ఈ నాభిలో ఉండే అగ్నిహోత్రం జీవాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ స్వీకరించిన గాలిని ప్రేరేపించడంతో ఆ గాలి వేడెక్కి ఆ ఊ మా అనే ధ్వనులతో 42 భాగములలో బహిర్గతమవుతుంది. అదే ఓం ప్రణవం. నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం అంటారు పాణిని అష్టాధ్యాయిలో. చెప్పకూడదు. అయితే భాస్కరరాయలు అనే పండితులు లలిత సహస్రనామావళికి భాష్యం చేస్తూ ఓం అనే ధ్వనికి బదులుగా ఔం అనే ధ్వనిని ఉచ్చరించవచ్చును అంటూ మార్గాంతరం సూచించారు. పంచబీజాక్షరములలో 5 విధములుగా ఉండేటటువంటి మూల మహామంత్ర అక్షరములలో బీజములలో ఔం కూడా ఒకటి. కనుక ఈ బీజాక్షరాన్ని మహిళలు ఉచ్చరించి నామావళిని విస్తృతంగా అధ్యయనం చేయవచ్చును అంటూ ప్రత్యామ్నాయంగా ఆ మహానుభావుడు మనకిలా తెలియజేసి ఉన్నారు. అయితే శాస్త్రకారులు వైదిక ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు మహిళలు ఏ విధమైన బీజాక్షర సంపుటిని కూడా బాహ్యంగా ఉచ్చరించకూడదు అనే నియమం చేసి ఉన్నారు. ఇది విషయం. గురుగారు, ఆలయంలో దేవతామూర్తులను తాకరాదు అని చెప్పడంలో సత్యం ఉంది, కానీ ఆలయ పూజారులను సైతం తాకరాదు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? నిజమే. అనేకులను వేధించే ప్రశ్న ఇది. ఆలయంలో ఉండే ప్రధాన అర్చామూర్తి మంత్రయుక్తమై బీజాక్షరములతో కూడుకున్న యంత్రం దిగువన ఏర్పాటు చేసిన కారణంగా ఆ యంత్రం దిగువన భాస్వరం, పాదరసం, ఈ లోహముల మిశ్రమం కూడా ఉండి ఒక శక్తి ఏర్పడడంతో ఆ శక్తి కారణంగా వేడెక్కిన శిల్ప సౌందర్య రూపాలను కలిగి ఉన్న కారణం చేత అర్చామూర్తిని ఇతరులు తాకరాదు ఈ నియమంలో అర్థం ఉంది. ఆ అర్చామూర్తిని సేవించేటటువంటి అర్చకుడిని కూడా తాకరాదు అనడంలో అర్థం ఏమిటి? ఇందులో కూడా అర్థం ఉంది. అర్చామూర్తి ఆ అర్చకుడికి భిన్నం కాదు. అర్చామూర్తి ఆ స్వామి వెలిసినటువంటి 5 రూపాలలో ఒకటి 5వది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపము 5వది. స్వామికి సంబంధించిన 5వది అయిన ఈ అర్చామూర్తి విగ్రహ రూపం తన పని తాను ఏదీ చేసుకోలేదు. అభిషేక సేవ స్వీకరించగలుగుతుందా? నివేదన స్వీకరించగలుగుతుందా?
తిలకధారణ చేసుకోగలుగుతుందా? అది విగ్రహ రూపం. ఈ ఉపచారాలన్నీ చేసేది అర్చకులే. అనేక మంత్రములతో, ప్రణవనాదములతో, విహితమైన వస్త్రాదికాదులను ధరించి, నిర్ణీతమైన విధానంలో యజ్ఞోపవీతము, ఉంగుళీయకము, అందులో కూడాను దర్భాంగుళీయకము ధరించి సంకల్పముతో గర్భాలయంలోనికి ప్రవేశించి అర్చామూర్తి తనకు తానుగా చేసుకోలేనటువంటి సమస్త ఉపచారాలను అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. కనుకనే సనాతన ధర్మం, మన ధర్మం ఒక సూత్రాన్ని మనకు అందజేసింది. అర్చకస్తు హరి సాక్షాత్. అది ఆ సూత్రం. అర్చకుడు, ఆలయంలో ఉండే అర్చామూర్తి అభేదం, ఇద్దరు ఒక్కరే. అర్చామూర్తిని స్పృశించరాదు. యంత్రం కారణంగా, పాదరసం, గంధకం కారణంగా ఆ అర్చామూర్తిని సేవించి స్పృశించి తాకే యోగ్యత గలవారు ఒకే ఒక్కరు అర్చకుడు. గర్భాలయంలో ఉన్న వ్యక్తి కనుక అతడిని కూడా తాకరాదు. ఇది ధర్మబద్ధంగా మనం తెలుసుకుని పాటించవలసిన అంశం. తాకితే ఏమవుతుంది? తక్షణమే ఏమీ తెలియదు. షాక్ కొట్టిన వ్యక్తికి, విద్యుత్తు తాకిన వ్యక్తికి ఆ క్షణం ఏమీ తోచదు. తాను ఏం కోల్పోయాడో, రూపం నశించిందా, వెలుగు నశించిందా, రంగు పోయిందా, ప్రాణమే పోతుందా, ఏమీ తెలియని స్థితిలో ఉంటాడు. కొంతకాలం తర్వాత పరిస్థితి అనుభవానికి వస్తుంది. ప్రత్యక్షంగా కనిపించే ఈ షాక్, విద్యుత్తు వలయ తాకిడి ఎలా ఉంటుందో పరోక్షంగా ఆలయంలో ఉండే అర్చామూర్తి, అర్చకుడి స్పర్శ కూడా కొంతకాలం తర్వాత తప్పక ఫలితాన్ని చూపించి తీరుతుంది. కనుకనే సనాతన ధర్మం వద్దు నాయనా, వద్దు తల్లి అంటూ నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసింది. స్పృశించరాదు, తాకరాదు. ఎవరిని? అర్చామూర్తిని, అలాగే అర్చకుడిని కూడా. ఇది విషయం. గురువుగారు, మరి దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల వ్యాయామం అవుతుంది అని అనటంలో నిజమెంత? నిజానికి ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? స్థూలంగా చూస్తే నేటి కాలపు హేతువాదులు ప్రతిదానికి కూడా లౌకికార్థంలో ఏదో ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని ఆధారం చేసుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే వాకింగ్ వల్ల వచ్చే ప్రయోజనాలే సుమా. అందుకే ప్రాచీనులు ఇలా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి అని చెప్పేశారు అని బోధిస్తూ ఉంటారు. ఇది కొంత మట్టుకే సత్యం. స్థూల దృష్టికి భౌతికంగా వారికి అర్థమైన విషయం ఇంతే. పారమార్థిక దృష్టి వేరు, సనాతన దృష్టి వేరు, వైదిక దృష్టి వేరు, ధర్మ మార్గ దృష్టి వేరు. ఆ బోధనలు మనం పరిశీలించినట్లయితే ఒక ఆలయంలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తాం మనం? ఏం ప్రయోజనం? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. ఏం ప్రయోజనం? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఏం ప్రయోజనం? మన ఇంట్లో ఎవరి వద్ద డబ్బు ఉంటుందో పిల్లలు వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. భార్యాభర్తలలో, తల్లి తండ్రి ఇరువురిలో ఎవరు ఎక్కువగా గారాబం చేస్తారో, ఎవరు ఎక్కువగా డబ్బు ఇస్తూ ఉంటారో పిల్లలు వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. అదే ప్రయోజనం. తనకంటే ఎక్కువ శక్తి కలిగిన పదార్థం చుట్టూరా తక్కువ శక్తి గల పదార్థం తిరుగుతూ ఉంటుంది. ఇది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం చెప్పే విధి నిర్ణయం సూత్రం. తనకంటే పెద్ద శక్తి కనుక భూమి ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. తనకంటే పెద్ద శక్తి కనుక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మనకంటే పెద్ద శక్తి కనుక ఆలయం చుట్టూరా మనం తిరుగుతున్నాం. ఒక అయస్కాంతం పైన ఎనప ముక్కను ఒక క్రమ పద్ధతిలో ప్రదక్షిణ వలె మనం తిప్పుతూ ఉంటే కొంతకాలం తర్వాత, కొన్ని వలయాల తర్వాత ఆ ఎనప ముక్క అయస్కాంతంగా మారుతుంది. ఇది మనకు ప్రత్యక్షంగా భౌతిక శాస్త్రం బోధించిన సత్యం, మనమందరం అంగీకరించే సత్యం. ఇది ఎంత వాస్తవమో ఆలయంలో ఉండే అర్చామూర్తి లక్షలాది మూలమంత్రం జపకారకంగా విశేషమైన శక్తిని సంతరింపజేసుకున్న కేంద్రం. ఆ ఆలయానికి పిరమిడ్ వలె పైన గోపురం ఉంటుంది. కిటికీలు ఉండవు, ఒక్క తలుపు ద్వారం మాత్రమే. అర్చామూర్తిని పంచామృతముల చేత, వివిధ సుగంధ పరిమళ ద్రవ్యముల చేత అభిషేకాలు చేస్తూ, అర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ శక్తిని కేంద్రీకరించే కోటాను కోట్ల మంది భక్తులు ఆ స్వామినే చూస్తూ విశేషమైన శక్తిని ఒకచోట సమీకరించినందువల్ల ఆ ఆలయం చాలా శక్తివంతమైన క్షేత్రంగా మారుతుంది. నడక, వాకింగు, జాగింగు,
సామాన్యమైన మానవులకు అర్థమయ్యేటటువంటి పదజాలాలు. అంతకు మించి పారమార్థికమైన దృష్టితో ఆ ఆలయం చుట్టూరా మనం తిరుగుతూ ఉంటే తిరగగా మన దేహంలో కూడా గర్భాలయంలో అర్చామూర్తిలో ఏ విధమైన శక్తి ఉన్నదో మనకు కూడా ఆ శక్తి వచ్చి చేరుతుంది. ఇది తెలిసిన ప్రాచీనులు ఆలయాలకు వెళ్ళండి, ప్రదక్షిణలు చెయ్యండి, ప్రశాంతంగా ఉండండి, శక్తిని పెంచుకోండి, శక్తిని సమీకరించేటటువంటి కేంద్రాలు, శక్తి సమీకరణ స్థలాలు ఆలయాలు అని బోధించారు. ఆసమంతాత్ లయం ఆలయం. ఇది విషయం. గురుగారు, పూజ, జపం, ధ్యానం, హోమం వీటిలో ఏం చేస్తే సులువుగా మోక్షం లభిస్తుంది మనకి? ఒకదానిని మించి మరి ఒకటి అని చెప్పుకోవాలి. పూజ, కొన్ని ఉపకరణాలను వస్తువులను సమీకరించుకొని స్వామిని అర్చన చేయడం. పుష్పాలు, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అగరత్తులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలా కొంత సామాగ్రిని సేకరించి పంచామృతములు, వివిధ పదార్థములతో నైవేద్యములు, ఉపచారములు 1, 5, 16, 27, 32, 64 చతుషష్ఠి మహాపూజ ఉపచారములు. ఇది పూజ. ఈ ద్రవ్యాన్ని సకారం చివరలో, హకారం ఆదిలో సమర్పించడం హోమం. ఒక మంత్రాన్ని, ఆ మంత్రాధిష్టాన దైవాన్ని స్తోత్రం చేస్తూ సప్తాంగములతో ఋషి, ఛందస్సు, దేవత, బీజం, కీలకం, వినియోగం, శక్తి ఈ 7తో క్రమ పద్ధతిలో జపం చేయడం మరి ఒకటి కాగా, ఆ మూల రూపాన్ని, దేవతా స్వరూపాన్ని ధ్యానం చేయడం 4వది. వీటిలో ఏ పద్ధతి అనువైనది, సులువైనది, మోక్షాన్ని అందించేది అన్నప్పుడు అన్నీ సమానమైనవే. మన వద్ద ఉన్న ఉపకరణాలకు అనుకూలంగా కుటుంబం సహకరించిన ఎడల, వస్తు సంభారాలు ఉన్నచో పూజ చేయవచ్చు. సమయము, సందర్భము, మన చేత ఆచరింపజేసేటటువంటి యోగ్యులైనటువంటి ఋత్విక్కులు అందరూ కూడా లభించిన ఎడల యజ్ఞయాగాది క్రతువులు ఆచరించవచ్చు. లేదా మనం ఒక్కరమే అన్నప్పుడు మౌనంగా జపం, ధ్యానం వీటినైనా ఆచరించవచ్చు. కలియుగంలో మట్టుకు సులభంగా మోక్షాన్ని పొందేటటువంటి మార్గం జపం. ఇంకా సులభంగా అన్నప్పుడు ముందుగా జపం చేస్తే ఆ తదుపరి మనకు లభించేటటువంటి స్థితి ధ్యాన స్థితి. ఇక్కడ ఒక్కరే సరిపోతారు, సమష్టి చైతన్య బలం అవసరం లేదు. ఇలా ఈ కలియుగంలో నామ జపం, స్వరూప ధ్యానం వీటి ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని సనాతన ధర్మం వివరిస్తుంది. భగవన్నామాన్ని స్తోత్రం చేయడం, మనస్సులో ధ్యానం చేయడం, భగవన్నామాన్ని జపం చేయడం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః. శక్తిని మనలో ఆవేశింపజేసుకునే విధంగా ఆ జపమాలికలో ఉండే మణిని మన వైపు వేసుకుంటూ జపం చేయడం. జపం చేసే కొద్దీ ఆ జపమాలిక పైన, సంఖ్య పైన మనస్సు లగ్నం కాకుండా మూల రూపమైన ఆ దేవతాశక్తి పైన దృష్టి కేంద్రీకృతం కావడంతో జపమాలికతో ఇక పని లేదు, కేవలం ధ్యానమే, ఆనందమే. ఇలా మనం ఆలోచించినట్లయితే ధ్యానం సులభమైన మార్గం. కానీ ఆ ధ్యానం అంత సులభంగా అందరికీ కుదిరే వ్యవహారం కాదు. కాబట్టే ప్రాచీనులు ముందుగా పూజ చేయండి, వీలైతే హోమం చేయండి, అనంతరం ఏకాగ్రత కుదరడం కోసం జపం చేయండి, చివరి స్థితిలో ధ్యానం చేయండి అన్నారు. ఇది పద్ధతి. గురుగారు, మంత్రాన్ని జపించడం అంటే ఆ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం పొందడమే కదా. మరి మంత్ర పునశ్చరణ అంటే ఏమిటి? ఈ క్రమంలో మంత్రాన్ని పునశ్చరణ చేసుకోవడం, చరిత చరణంగా భావన చేయడం. ప్రతి మంత్రానికి ఒక దేవత, ఆ దేవతా స్వరూపాన్ని కీర్తించేటటువంటి అక్షరములతో ఒక నియమం, ఛది ఆహ్లాదనే ఛందస్సు ఒక నియమం. ఆ ద్రష్ట ఎవరు ఈ మంత్రాన్ని ఈ అక్షరాలలో మనం గ్రహించవచ్చునో గుర్తించిన మహానుభావుడు, ప్రాచీన ఆర్ష ఋషి సంప్రదాయాలకు చెందిన వ్యక్తి, ఆ మంత్రాధిష్టాన దైవాన్ని చూచిన వ్యక్తి
తొలిసారిగా దర్శించిన వ్యక్తి ఋషి. ఋషి ఛందస్సు దేవత. ఈ మంత్రాధిష్టాన రూపంలో కొన్ని అక్షరాలు బీజంగాను కీలకంగాను శక్తిగాను ఉండగా వినియోగం అన్నప్పుడు పునశ్చరణ అన్న ఆ శబ్దం ఇక్కడ చోటు చేసుకుంటుంది. మంత్రాన్ని ఎలా మనం స్వాధీనం చేసుకోవాలి? అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోతుందా? అనుభవేక వేద్యం కావాలిగా. ఓం శ్రీం రామ్ రామాయ నమః రామ షడక్షరి మహామంత్రం ఇలా అంటే అలా వచ్చేస్తుందా? గృణి సూర్య ఆదిత్యోం సౌరాష్ట్రాక్షరి మహామంత్రం అలా రాదుగా. దానికి పునశ్చరణ ఒక పద్ధతి. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. కార్యాలయానికి వెళితే ముందుగా రిజిస్టర్లో సంతకం పెడతాం. వచ్చాము అనడానికి గుర్తింపు. మనం కూర్చునే చోట వెళ్ళి అక్కడే కూర్చోవాలి. ఎక్కడంటే అక్కడ కూర్చోకూడదు. ఇది రెండవది. నిర్ణీత కాల సమయంలో మాత్రమే భోజనానికో మరింకెందుకో బయటికి వెళ్ళాలి, లేవాలి. ఇది మూడవది. నిర్ణీత కాలం వరకు అక్కడే ఉండాలి. విధిగా పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇలా అనేక నియమాలు ఎలా అనుసరిస్తామో ఈ పునశ్చరలో కూడా ముందుగా జపాన్ని, మంత్రానికి సంబంధించిన విశేషాన్ని గురువును ఆశ్రయించి గురువు ద్వారా పొందడం. ఇది మొదటి దశ. ఆ మంత్రాన్ని జపం చెయ్యడం. ఒక 10,000 సంఖ్య జపం చేస్తే అందులో దశాంశం 10వ వంతు హోమం చెయ్యడం. ఆ హోమం చేసిన 10వ వంతులో మళ్ళీ 10వ వంతు తర్పణంగా విడిచిపెట్టడం. అందులో 10వ వంతు మార్జనం, శిరస్సు పైన అదే మంత్రంతో నీటితో సంప్రోక్షణ చేయడం. అందులో 10వ వంతు సంఖ్యలో ఉన్నతంగా ఉండేటటువంటి వారికి, జీవన విలువలు పాటించేటటువంటి వారికి భోజనాధికారులు ఏర్పాటు చేయడం. ఇది పునశ్చరణ 5 విధాలు. జపం, మార్జనం, తర్పణం, హోమం, భోజనం. ఈ 5 ముందు వెనుకలుగా కొందరు వివిధ విధానాలలో సమయవామము, సమయ దక్షిణము, కౌళము లేక వారి వారి గృహ ఆర్ష సంప్రదాయాలకు అనుకూలంగా జపం, హోమం, మార్జనం, తర్పణం ఇలా కూడా చేస్తూ ఉంటారు. వారి వారి క్రమాలలో ఎలా చేసినా పునశ్చరణ అంటే మట్టుకు 5 పద్ధతులు ఉంటాయి. జపం, మార్జనం, తర్పణం, హోమం, భోజనం. ఈ క్రమానికే పునశ్చరణ అని పేరు. గురువుగారు, బడి గుడి అనే మాటలో బడి అంటే పిల్లలకు, గుడి అంటే పెద్దలకన్నా, గుడి అనేది కేవలం పెద్దలకు మాత్రమేనా, పిల్లలకు అవసరం లేదా? అలా ఎప్పుడూ ఉండదు. శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసే క్రమంలో ఇది ధర్మం. ధర్మానికి ఇదమిత్తంగా ఒక గ్రంథం అంటూ ఉండదు. 18 స్మృతులు ఇవి ధర్మ గ్రంథాలు. అలాగే ఇతిహాసాలు ఇవి ధర్మ గ్రంథాలే. వీటిపైన పురాణాలు, ధర్మశాస్త్ర గ్రంథాలపైన ఇంకా అనేకం సూత్రవాంగ్మయం, వేదవాంగ్మయం అన్నీ కూడా ధర్మాన్ని బోధించేవే. ఈ బోధనలన్నింటి సారాంశం ప్రకృతి. ఏ భూమిపైన మనం నివసించి ఉన్నామో ఆ భూమి ఇది దేవాలయం, ఇది గుడి. భూమి మొత్తం గుడి. ఈ గుడి పైన మనం అధ్యయనం చేయడం కోసం కొన్ని శిక్షణా శిబిరాలను బడి పేరిట ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో ఇవి గురుకులాలు. పిల్లలను ఇలా గురుకులాలకు, బడికి పంపినందువలన అక్కడ ఉండేటటువంటి ఆచార్యులు, బోధకులు వారికి బడి అంటే ఏమిటో తెలియజేస్తారు. బడి అంటే ప్రకృతి, పర్యావరణం. అలా ఎలా అని పిల్లలు అడుగుతారు కనుక వారి కోసం ఒక శక్తి క్షేత్రాలుగా ఉండేటటువంటి దేవాలయాలు, రామేశ్వరం, కాశీ, తిరుమల, శ్రీశైలం, యాదగిరిగుట్ట ఇలా క్షేత్రాలు. క్రమేణా ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొలది విజ్ఞానం వికసించిన అనంతరం బడి అంటే ఈ చిన్నపాటి క్షేత్రం కాదని, ఏ భూమిపైన తాము నివసిస్తున్నామో ఆ భూమిపైన ఉండేటటువంటి సమస్త ప్రకృతి వనరులు తమకు ఏవో నేర్పిస్తున్నాయి కాబట్టి ఈ భూమి అంతా కూడా బడి అని, అలాగే గుడి అంటే ఈ భూమి మాత్రమే కాకుండా విశ్వంలో ఉండే సమస్త గోళాల సముదాయం అంతా కూడా, విశ్వాంతరాళమంతా కూడా భువన భవనాల అన్న ఆ శబ్దాన్ని తరచి చూచి భగవంతుడి నివాసమైనటువంటి బ్రహ్మాండ భాండ గోళాలన్నీ కూడా ఒక గుడి అని తెలుసుకుంటారు. అంటే సూక్ష్మం నుంచి స్థూలం వరకు వెళ్ళడం.
మైక్రో నుంచి మ్యాక్రో వరకు మన ప్రయాణాన్ని కొనసాగించడం. ఇందులో పెద్దవారికి మాత్రమే గుడి, పిల్లలకు మాత్రమే బడి అని మనం అనుకొనకూడదు. పెద్దవారిలో కూడా పిల్లలు దాగి ఉంటారు, పిల్లలలో కూడా పెద్దవారు దాగి ఉంటారు. అనుకోని అవాంతర జీవన పరిస్థితులలో కష్టం దుఃఖం వచ్చినప్పుడు పెద్దవారు ఏడుస్తుంటే పిల్లలే కన్నీరు తుడిచి మేమున్నాం, మీరు ఏడవకండి, మేమున్నాం అన్న భరోసా ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఈ తండ్రికి తండ్రి అవుతారు. అది ఎలాగో బడి గుడి అన్నప్పుడు రూపాంతరం చెందిన పరిస్థితులలో పెద్దవారికి గుడి కావాలి, పెద్దవారికి బడి కావాలి, పిల్లలకు కూడా బడి కావాలి, పిల్లలకు కూడా గుడి కావాలి. ఈ విశ్లేషణ అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే బడి గుడి రెండు ఒకటే. అది ఇల్లు. ఇంటిని ఆ ఇంట్లో ఉండే పెద్దలు గుడిగా మారుస్తూ బడిగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటే ఇల్లే దేవాలయం, ఇల్లే సమస్త విద్యలకు ఆలవాలం, ఇల్లే క్రమశిక్షణకు నిలయం, ఇల్లే సమస్తాన్ని నేర్పిస్తుంది. కనుక గృహంలోనే ఇంటిలోనే అన్ని కర్మలు ఆచరించాలి. పుట్టు వెంట్రుకలతో ఆరంభం చేస్తే సమస్తము ఇంట్లో చెయ్యాలి అంటుంది వైదిక శాస్త్రం, సనాతన ధర్మం. నేటి కాలంలో ఇల్లు విడిచిపెట్టి బయట తిరుగుతున్నారు. ఏ భర్త అయితే ఇంటికి రావడానికి ఆలస్యం చేస్తూ బయట తిరుగుతూ ఉంటాడో, ఇల్లంటే భయం అంటాడో, అతడు ఇంటిని గుడిగా మార్చడం మర్చిపోయాడు. ఏ ఇల్లాలైతే తన ఇంటికంటే పక్కింట్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుందో ఆ ఇల్లాలు తన ఇంటిని గుడిగా మార్చడం మర్చిపోయింది. ఆ ఇంట్లో పెరిగే పిల్లలు బడి గుడి రెండూ మర్చిపోయి వివరణ అనవసరం మరొక విధంగా మారతారు. ఇది సమస్య. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.